సిటీ స్పాట్స్ సెల్ఫీ షాట్స్. సెల్ఫీ స్పాట్స్ గా మారిన పాత బస్తీ అందాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు పాలనలో నిరుపేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువులు చదవటం నేరం. కార్పొరేట్ విద్యని నేర్చుకోవటం నేరం. కూలీల పిల్లలు టోఫీల్లో ట్రైనింగ్ తీసుకోవటం నేరం. ట్యాబుల్లో బైజూస్ కంటెంట్ అభ్యసించటం నేరం. ఐబీ సిలబస్ వైపు చూడటమే నేరం. సిబిఎస్ఈ సిలబస్లో చదవటం నేరం. అమ్మఒడి, నాడు నేడు, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలు నేరం. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ స్కూల్స్ అద్భుతమైన ఫలితాలను సాధించటం నేరం. ఇంగ్లీషు చదువులు కేవలం డబ్బున్నోళ్ళకే సొంతం. ధనవంతులకు మాత్రమే అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య అందుబాటులో ఉండాలి. ఇదంతా జరగాలంటే ముందు సర్కారు బడులను నిర్వీర్యం చేయాలి. జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మహా సంకల్పాన్ని నాశనం చేయాలి. ఇప్పుడు ఆ పనిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ బిజీగా ఉన్నారు. నిన్న టోఫీలు ఎత్తేశారు. ఇవాళ సిబిఎస్ఈకి మంగళం పాడేశారు. మరి రేపేం చేయబోతున్నారు? సాంకేతికత, బంగారం, ముడి చమురు వీటన్నిటికీ మించిన అద్భుతమైన వనరు ఏంటి? మానవ వనరు. ఎక్కడైతే అత్యధిక సంఖ్యలో యువశక్తి ఉంటుందో ఆ యువశక్తి అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి అవకాశాలను అయినా అందిపుచ్చుకునే శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటుందో ఆ దేశం అన్ని రంగాల్లో వెలిగిపోతుంది. అందుకే అగ్ర దేశాలు కూడా సమర్థవంతమైన మానవ వనరులను తయారు చేయడం మీద దృష్టి పెట్టాయి. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఏపీ విద్యా వ్యవస్థలో కని విని ఎరుగని సంస్కరణలు తీసుకొచ్చారు. లక్షల మంది నిరుపేద విద్యార్థులకు ఆధునిక విద్యని అందుబాటులోకి తెచ్చారు. పేదోళ్ల పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదవటాన్ని సహించలేకపోతోన్న చంద్రబాబు ప్రభుత్వం తన పని మొదలుపెట్టింది. ప్రభుత్వ బడులను కాస్తగా విధ్వంసం చేయటం మొదలుపెట్టేసింది. కుట్రలు, కుతంత్రాలు, వంచన, మోసం, దగ, రాజకీయమైన పాలనలో అయినా తన ఉనికిని వీటి కేంద్రంగానే చాటుకోవడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమైన విద్య. 3 నెలల్లో తన ఆటవిక పాలనతో ఏపీ వైపు దేశమంతా నివ్వెరపోయేలా చేస్తున్నారు చంద్రబాబు. విధ్వంసం, హత్యలు, కిడ్నాపులు, హింస రచనతో ఏపీని అల్లాడిస్తోన్న కూటమి ప్రభుత్వం సర్కార్ బడుల కేంద్రంగా తమ కుతంత్రాలకు పదును పెడుతోంది. లక్షల మంది పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యని అందిస్తూ జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన మహావిద్యాయజ్ఞంపై విషం చిమ్ముతోంది. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్న సత్సంకల్పంతో విద్యారంగంలో జగన్ అనేక సంస్కరణలు అమలు చేస్తే ఆయన మీద అక్కసుతో పేద విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. పాఠశాల విద్యను తిరోగమనం బాట పట్టిస్తోంది. ఇందులో భాగంగా జగన్ అమలు చేసిన ఒక్కో అంశానికి స్వస్తి చెబుతోంది. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇటు విద్యాశాఖ మంత్రి లోకేష్ తండ్రి కొడుకులిద్దరూ కలిసికట్టుగా సర్కార్ బడులను విధ్వంసం చేయడానికి పూనుకున్నారు. అందులో భాగంగానే టోఫెల్, ఐబీ బోధనకు ఇప్పటికే చరమగీతం పాడిన ఈ ప్రభుత్వం అమ్మఒడి, ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన ఊసెత్తడం లేదు. తాజాగా సిబిఎస్ఈ బోధనకు తూచంటూ పేద పిల్లలకు అందుతున్న నాణ్యమైన విద్యను దూరం చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల పీక పిసికేస్తోంది. ప్రపంచం ఇలా ఉంది, మనం ఎక్కడున్నాం? సో ప్రపంచం ఇస్ రేసింగ్, వీఆర్ ఫార్ బిహైండ్. సో ఆ ప్రపంచంతో మనం పోటీ పడాలి, ఆ ప్రపంచంలో మనం నిలబడగలగాలి. అప్పుడే మన బ్రతుకులు మారుతాయి. మన బ్రతుకులు మారాలి అని అంటే ఎడ్యుకేషన్ ఇస్ ద టూల్. అండ్ ఎడ్యుకేషన్ అనే ఈ టూల్తో యూ విల్ హ్యావ్ టు డ్రీమ్ బిగ్. ఆ డ్రీమ్స్లో నుంచి రియాలిటీ బయటకు వస్తుంది. నిరుపేద మధ్యతరగతి పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యని అందించడాన్ని తొలి నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. తమ పిల్లలు, ధనవంతుల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ చదువులు చదువుకోవాలన్న తమ ఆకాంక్షని దాచుకోవడానికి కూడా వాళ్ళేమీ వెనకాడలేదు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే పిల్లలు ముద్దబ్బాయిలుగా తయారవుతారని గతంలోనే సెలవిచ్చిన గొప్ప విజనరీ చంద్రబాబు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకు నాడు నేడు అన్నాడు, నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు. ఇంగ్లీష్ అని కొండ నాలుగు మందేస్తే ఉండ నాలుగు పోయింది. ఇప్పుడు అదే పోయింది. దీనివల్ల ఏమవుతుంది? రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు. విన్నారుగా, ఇలాంటి భావజాలం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుంది? ఇప్పుడు ఏపీలో అదే మొదలైంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో ప్రభుత్వ బడులను అద్భుతంగా తీర్చిదిద్ది తల్లిదండ్రుల్లోనూ విద్యార్థుల్లోనూ వాటిపై పెంచిన నమ్మకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేయడమే పనిగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే
రాష్ట్ర వ్యాప్తంగా గత విద్యా సంవత్సరంలో వైఎస్ జగన్ సర్కారు 1000 ప్రభుత్వోన్నత పాఠశాలల్లో సిబిఎస్ఈ బోధనను అమల్లోకి తెస్తే చంద్రబాబు సర్కార్ ఈ విద్యా సంవత్సరం మధ్యలో దానిని రద్దు చేసేసింది. అలాగే విద్యార్థుల్లో ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన టోఫెల్ శిక్షణను అధికారంలోకి వచ్చి రాగానే జూన్లో రద్దు చేసి పారేశారు. ఇప్పుడు కొత్తగా ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు సిబిఎస్ఈ ప్రమాణాలను అందుకోలేకపోతున్నారని చెబుతూ 1000 ప్రభుత్వ పాఠశాలల్లో అమల్లోకి తెచ్చిన సిబిఎస్ఈ బోధనను రద్దు చేశారు. అలాగే విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో అక్కడి ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో బదిలీ చేసేసింది. ఇలా ప్రభుత్వ నిరంకుశ విధానాల కారణంగా ఇంగ్లీష్ మీడియం కోరుకునే ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోతున్న పరిస్థితి రాష్ట్రంలో దాపరించింది. గత విద్యా సంవత్సరంలో 10వ తరగతికి ఇంగ్లీష్ మీడియం అమలు చేయకున్నా దాదాపు 1,94,000 మంది ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఇంగ్లీష్లో పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారంటే ఈ మీడియం బోధనను విద్యార్థులు ఎంత బలంగా కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. అలాగే 2023-24 విద్యా సంవత్సరం నుంచి 1000 ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఈ బోధనను అందుబాటులోకి తేగా ఇప్పుడు ఈ స్కూళ్లలో దాదాపు 84,000 మంది 10th విద్యార్థులు, 82,000 మంది 9వ తరగతి చదువుతున్నారు. అయితే ఇటీవల 10వ తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాలను మదింపు చేస్తామంటూ 50 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలతో ట్యాబ్స్ ద్వారా పరీక్ష నిర్వహించారు. పవర్ పెన్ విధానంలో రాత పరీక్ష నిర్వహించాల్సిన చోట తప్పుడు అంచనాలతో పరీక్ష నిర్వహించి విద్యార్థుల్లో సామర్థ్యాలు లేవంటూ దుష్ప్రచారానికి తెరతీసి సిబిఎస్ఈ బోర్డు పరీక్షను రద్దు చేసేసింది చంద్రబాబు ప్రభుత్వం. అలాగే టోఫెల్ కూడా కాలేజ్ చదివి యూనివర్సిటీలకు వెళ్ళి విద్యార్థులకి, లేదంటే ఇంటర్ చదివి అక్కడైనా బీబీఏ బ్యాచిలర్ కోర్సెస్ చేద్దామంటే వాళ్ళకి టోఫెల్ అవసరం. కానీ 3వ తరగతి 5వ తరగతి పిల్లలకు కూడా టోఫెల్ అంటే అసలు దానికి ఆ లాజిక్ ఏంటో అర్థం కాదు. అలాగే ఇంగ్లీష్ 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 అని చెప్పి దేనికైనా అడుగుతుంటే ఈ రోజున మన ఈ ఐబీ కరికులం కానీ ఇది యాక్సెంట్ కోసం, ఇంగ్లీష్ కోసం అని మాట్లాడుతూ ఉన్నారు. యాక్సెంట్ కోసమే అయితే ఇన్ని వేల కోట్లయితే ఖర్చు పెట్టకర్లా. యూట్యూబ్లో చూసుకుంటే బోల్డన్ని ఆన్లైన్ ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. అమెరికన్ యాక్సెంట్, బ్రిటిష్ యాక్సెంట్, ఇవన్నీ మీకు ఏ యాక్సెంట్లో ఇంగ్లీష్ మాట్లాడాలో అవన్నీ బోల్డన్ని ఫ్రీగా వాళ్ళు చెప్తూ ఉంటారు. వాటిలో విద్యార్థులు ఎన్రోల్ అవ్వచ్చు, దానికి డబ్బులు కూడా పెట్టుకోకర్లా. ప్రభుత్వం వాళ్ళకి ఆన్లైన్ డిజిటల్ టైం ఇస్తే సరిపోద్ది వాళ్ళకి మ్యాక్సిమం. విన్నారుగా, టోఫెల్ అనేది డిగ్రీ తర్వాత విదేశాల్లో చదువుకునే వారికి మాత్రమే గాని స్కూల్ పిల్లలకు ఎందుకు అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను, అలానే పేద పిల్లలు యూట్యూబ్లో చూసి ఇంగ్లీష్ యాక్సెంట్ నేర్చుకోవచ్చు, దానికోసం ప్రభుత్వ పాఠశాలల్లో నిధులు ఖర్చు చేయడం దండగాట. ఆయన గారి ఆలోచనలకు వ్యాఖ్యలకు తగ్గట్లుగానే టీడీపీ ప్రభుత్వం టోఫెల్ శిక్షణకు జులైలో టాటా చెప్పేసింది. అలాగే అంతర్జాతీయ విద్య కూడా అనవసరమంటూ ఎస్సీఈఆర్టీ కార్యాలయంలోని ఐబీ కార్యాలయాన్ని మూసివేశారు. దీంతో 2025 జూన్ నుంచి అంతర్జాతీయ ప్రామాణిక విద్యగా గుర్తింపు పొందిన ఐబీ సిలబస్ను ప్రభుత్వ పాఠశాలల్లో అందించాలన్న లక్ష్యం నీరుగారిపోయింది. వాస్తవానికి ఈ ఏడాది ఉపాధ్యాయులకు ఐబీ సిలబస్పై శిక్షణ నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. కానీ ఇప్పుడు ఆ కార్యాలయాన్నే తొలగించడంతో మొత్తం ప్రక్రియ అటకెక్కినట్లయింది. లక్షల మంది పేద పిల్లలు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యని అభ్యసిస్తే వారంతా భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా అవకాశాలను అందిపుచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే మారిపోతాయి. లక్షల పేద కుటుంబాల స్థితిగతులు మారిపోతాయి. ఈ లక్ష్యాలను అందుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన మహాసంకల్పాన్ని నీరుగార్చడానికి చంద్రబాబు ప్రభుత్వం అత్యంత వేగంగా పనిచేస్తోంది. సర్కారు బడులపై పాలకులకు ఇంత కక్ష ఎందుకు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విద్యా సంస్కరణలతో ప్రైవేటు స్కూల్స్లో పిల్లలను చదివిస్తున్న వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలల వైపు చూడటం మొదలుపెట్టారు. ఇలానే పరిస్థితి సాగితే తమ చైనా స్కూల్స్, కాలేజీలకు గడ్డుకాలం వస్తుంది. పచ్చ బ్యాచ్ ప్రధాన వ్యాపారాల్లో విద్య కూడా ఒకటి. అలానే చైనా స్కూల్స్, కాలేజీల నుంచి వచ్చే ఫండ్స్ ఆగిపోతాయి. అందుకే లక్షలాది పేద కుటుంబాల భవిష్యత్తును మార్చేస్తూ తమ వ్యాపారాల్లో చీకటి నింపుతున్న జగన్మోహన్ రెడ్డి పాలనను చూసి గతంలోనే పచ్చమూక రగిలిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం వారిది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా? దేశమంతా అబ్బురపడుతూ చూసే స్థాయిలో తయారైన సర్కారు బడులను నిర్వీర్యం చేయడానికి చకచక నిర్ణయాలు జరిగిపోతున్నాయి. లక్షల మంది పేద విద్యార్థుల జీవితాల్లో చీకటి నింపే కుట్రలు జరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ఎందుకని ఘోరమైన స్థితిలో ఉంటాయి? దీనికి జవాబు సింపుల్. పిల్లలకు ఓటు హక్కు ఉండదు. అందుకే దేశవ్యాప్తంగా సర్కారు బడులది అదే దుస్థితి.
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఉన్న ఈ దారుణ పరిస్థితులకు చెక్ పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ పిల్లల్లో ఓటర్లని చూడలేదు, రేపటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని చూశారు. అందుకే 5 ఏళ్ల పాలనలో ఒక్క విద్యాశాఖలోనే 73,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. ట్యాబులు ఇవ్వడం, డిజిటల్ క్లాసులు, ఇంగ్లీష్ మీడియంతో ఏపీ ప్రభుత్వ పాఠశాలలు ఆగిపోలేదు. విద్యార్థులకు భాషపై భయం పోగొట్టేందుకు బైలింగ్వల్ పాఠ్య పుస్తకాలను సైతం అందించారు. విద్యార్థులకు టోఫెల్లోనూ శిక్షణ ప్రారంభించారు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యూజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ సంక్షిప్త రూపమే టోఫెల్. చదవడం, మాట్లాడడం, వినడం, రాయడం లాంటి అంశాల్లో ఆంగ్ల సామర్థ్యాన్ని విశ్లేషించే పరీక్షే టోఫెల్. ప్రపంచంలో 130కి పైగా దేశాల్లోని విద్యా సంస్థలు, యూనివర్సిటీలు తమ దగ్గర కోర్సులు చేయడానికి వచ్చే విద్యార్థుల టోఫెల్ స్కోర్కి ప్రాధాన్యత ఇస్తున్నాయి అంటే ఏపీలోని సర్కారు బడుల్లో చదువుకుంటున్న లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు, ఏపీలోని సర్కారు బడుల్లో చదువుకుంటున్న లక్షల మంది నిరుపేద విద్యార్థులు భవిష్యత్తులో ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించడానికి కావలసిన ఆంగ్ల భాషా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారన్నమాట. ఇందులో భాగంగా 3 నుండి 5 తరగతుల పిల్లల కోసం టోఫెల్ ప్రైమరీ, 6 నుండి 9 తరగతుల పిల్లల కోసం టోఫెల్ జూనియర్ పేరుతో ప్రాథమిక శిక్షణను ప్రారంభించింది. ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన టోఫెల్ జూనియర్ విభాగంలో 16,52,142 మందికి గాను 11,74,338 మంది విద్యార్థులు, ప్రైమరీ విభాగంలో 4,53,265 మందికి గాను 4,17,879 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అమెరికాకు చెందిన ఈటీఎస్ సంస్థ సర్టిఫికెట్లను ప్రదానం చేయాల్సి ఉంది. కానీ గత పరీక్షల ఫలితాలను ప్రకటించకపోగా ఈ విద్యా సంవత్సరంలో టోఫెల్ శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఆ తర్వాత సిబిఎస్ఈని కూడా తీసేసింది. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ విద్యాయజ్ఞం చూసి చైనా విద్యా సంస్థలు వణికిపోయాయి. తమ వ్యాపారం కుప్పకూలిపోతుందని ఆందోళన పడ్డాయి. పచ్చ బ్యాచ్ ప్రధాన వ్యాపారాల్లో విద్య కూడా ఒకటి. ఒకవేళ ప్రభుత్వ పాఠశాలలు ఇలానే విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తూ పోతే చైనా స్కూల్స్, కాలేజీల నుంచి పచ్చముఠాకి వచ్చే ఫండ్స్ ఆగిపోతాయి. దీంతో పాటుగా దశాబ్దాలుగా పేదలను తమ కాళ్ల కింద అణచి ఉంచిన పచ్చ నాయకుల ఆధిపత్యం కూడా బద్దలైపోతుంది. నిరుపేదలు, మధ్యతరగతి పిల్లలు ఉచితంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను నేర్చుకుంటే తమకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టే మొదటి నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని, సంస్కరణలను వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే టోఫెల్, ఐబీ, సిబిఎస్ఈ ఇలా అన్నింటినీ సర్కారు బడుల్లో లేకుండా చేసేశారు. ఎన్నికల ప్రచారంలోనే తాము అధికారంలోకి వచ్చాక ఇంగ్లీష్ మీడియంను సైతం రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పడంతో ప్రభుత్వ బడుల్లో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దాదాపు 4 ఏళ్ల ఇంగ్లీష్ మీడియంలో చదివిన తమ పిల్లల భవిష్యత్ ఎక్కడ అంధకారం అవుతుందోనని భయపడ్డారు. దీంతో ఇంగ్లీష్ మీడియం కోరుకునే ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులు టీసీలు తీసుకొని వెళ్లిపోతున్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మంది తగ్గిపోయారంటే ప్రభుత్వ పాఠశాల పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా దిగజార్చిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు తగ్గిపోవడంతో ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు అదనంగా ఉన్నారన్న సాకుతో ప్రభుత్వం వారిని వేరే పాఠశాలల్లో సర్దుబాటు చేసింది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే రేషనలైజేషన్ పేరుతో విద్యార్థుల్లేని స్కూళ్లలో టీచర్ పోస్టులను ప్రభుత్వం రద్దు చేసే అవకాశముందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ధైర్యంగా ఒక మాట చెప్పగలదా? మేము పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రైవేటు విద్యా సంస్థలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోబోతున్నామని చెప్పగలరా? గత 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో పెద్ద విద్యా సంస్థలు ఏమిటి నారాయణ, చైతన్య కాలేజీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోలేదా? ఇప్పుడు అదే పద్ధతిలో అదే దారిలో వెళ్ళడం లేదా? అక్కడ నారాయణ విద్యా సంస్థల అధిపతి ఆయనేమో రాజధాని అమరావతిలో ప్రపంచ బ్యాంకు వద్దని చెప్పినా మేము ఇక్కడే కడతాం అని అంటాడు. ఇక్కడేమో పేద ప్రజల ప్రయోజనాలకు అనుకూలంగా విధానాలు ఉన్నా మేము అమలు జరపమని లోకేష్ గారు అంటారు. అంటే ఏం చెప్పదలుచుకున్నారు మీరు? కార్పొరేట్ విద్యా సంస్థలకు బాహాటంగా కొమ్ము కాయడం,
తొలి నుంచి చంద్రబాబుకు అలవాటైన పని. పబ్లిక్గా కార్పొరేట్ విద్యా సంస్థలకు జిందాబాద్ కొట్టడానికి ఆయన కనీసం మొహమాటం కూడా పడరు. ఆ క్రమంలోనే రాష్ట్రంలో పేద పిల్లల చదువును పూర్తిగా అంధకారంలోకి నెట్టేస్తున్నారు. గతంలోనే ప్రభుత్వ పాఠశాలల పీక నొక్కేయడంలో చంద్రబాబుకి ఎంతో ఘన చరిత్ర ఉంది. 2014-19 మధ్య తక్కువ విద్యార్థులు ఉన్నారని 1785 పాఠశాలలను మూసివేసి అక్కడి విద్యార్థులను గాలి కొదిలేశారు. అలాగే 4300 ప్రభుత్వ పాఠశాలలను ఆయన హయాంలోనే మూసివేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ బోధనకు సైతం అదే గతి పట్టించారు. అండగా నిలవాల్సిన పాలకులే అంధకారంలోకి నెట్టేస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో చెప్పటానికి జేపీ ఒక ఉదాహరణ. జేపీలోని ప్రభుత్వ పాఠశాలలు మరో ఉదాహరణ. నిరుపేద పిల్లలు కార్పొరేట్ విద్య గురించి కనీసం కల కూడా కనకూడదు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య గురించి కనీసం ఆలోచన కూడా చేయకూడదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ దుస్థితికి చెక్ పెట్టిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విద్యా వ్యవస్థలో జగన్ తీసుకువచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలు దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచాయి. వైఎస్ జగన్ ఆశయాలను సాధించే క్రమంలో అడుగులు పడటమే కాదు, అవి పరుగులుగా మారబోతున్నాయని 2023-24 10వ తరగతి పరీక్షా ఫలితాలు నిరూపించాయి. అందుకే ఈ మహా విద్యా యజ్ఞాన్ని విచ్ఛిన్నం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం తహతహలాడుతోంది. ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే పిల్లలు మొద్దబ్బాయిలుగా తయారవుతారని నాడు జ్ఞానబోధ చేసిన చంద్రబాబు ఇప్పుడు సీఎంగా ఉన్నారు. ఇక చెప్పడానికేముంది, కాస్తగా ప్రభుత్వ బడుల పీక నొక్కేస్తున్నారు. పేదలకు ఉచితంగా చదువు చెప్పడం ప్రభుత్వ బాధ్యత కాదు. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలు ఉండవు. ప్రైవేట్ బడులు బాగుంటాయి. డబ్బున్నవారు అక్కడ చదువుకుంటారు. మీరు ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూళ్లకు వెళ్ళండి. ఈ తరహా స్టేట్మెంట్స్ గతంలో సీఎం హోదాలో చంద్రబాబు చాలాసార్లు ఇచ్చారు. దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం, రాష్ట్రానికి 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన ఆయనకు పేదలన్నా, పేద పిల్లల చదువులన్నా ఎంత చులకనో ఈ వ్యాఖ్యలే చెబుతున్నాయి. ఆయన తన నైజాన్ని మరోసారి రుజువు చేసుకుంటూ ఇప్పుడు పేదల విద్యను నిర్వీర్యం చేసే చర్యలకు పూనుకున్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఆటవిక పాలన అందించడంలో తండ్రికి మించిన తనయుడు అని నిరూపించుకుంటున్న లోకేష్ ప్రభుత్వ బడుల పీక నొక్కడంలోనూ తండ్రితో పోటీ పడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టోఫెల్ నుంచి సిబిఎస్ఈ దాకా అన్నింటినీ రద్దు చేస్తూ తాము పన్నిన కుట్రని కప్పిపుచ్చుకోవడానికి లోకేష్ చెబుతున్న సాకులు అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయని సీనియర్ జర్నలిస్టులు స్పష్టం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన విధానాల వల్ల విద్యా వ్యవస్థ నాశనం అయిపోయిందని లోకేష్ గారు కామెంట్ చేశారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఏమి నాశనం అయింది అంటే ఆయన చెప్పే 2 కారణాలు చెబుతున్నారు. ఒకటి, ఆంగ్ల భాషా బోధన, సిబిఎస్ఈ సిలబస్ వంటివి ప్రవేశపెట్టడం మంచిది కాదని. 2, నాడు నేడు అని పాఠశాలలు అభివృద్ధి చేయడం అనేది దానివల్ల ఫలితం ఇవ్వలేదంటారు. ఇది చాలా విచిత్రంగా ఉంది ఈ వాదన. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సిబిఎస్ఈ కానీ ఆంగ్ల భాషా బోధన కానీ ఫలితాలు ఇవ్వకపోతే పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు అంతర్జాతీయ వేదిక అయినటువంటి ఐక్యరాజ్య సమితిలో ఉద్దండులు ఎదుట ఆంగ్ల భాషలో ఎలా మాట్లాడగలిగారు? గతంలో ఎప్పుడైనా జరిగిందా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా, ఆయన దాదాపు 14 సంవత్సరాలు 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. ఆ హయాంలో ఎప్పుడైనా ఈ పరిణామం సంభవించిందా? మనబడి జగన్ ప్రభుత్వం అద్భుతంగా అమలు చేసిన పథకాల్లో ఇది ఒకటి. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యని అందుబాటులోకి తెచ్చింది జగన్ ప్రభుత్వం. అంతటితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగలేదు. డ్రాపౌట్స్ ని, చైల్డ్ లేబర్ ని పూర్తిగా అరికట్టడానికి, పిల్లల చదువు తల్లిదండ్రులకు భారంగా మారకుండా ఉండడానికి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దాన్ని కాపీ కొడుతూ తల్లికి వందనం అంటూ ఎన్నికల హామీ ఇచ్చిన చంద్రబాబు ఒక్కొక్కరికి 15,000 కాదు, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తలా 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. తమను గెలిపించమని ప్రాధేయపడ్డారు. తన వయస్సుని, హుందాతనాన్ని కూడా పక్కనబెట్టి మీకు ఓపిక ఉంటే 3 పిల్లలనైనా కనండి అంటూ ముదక హాస్యం కూడా ఆడారు. గెలిచిన వెంటనే నమ్మి ఓట్లేసిన ప్రజలను నిలువునా ముంచారు. చంద్రబాబు ఒక్కరే కాదు, కూటమిలోని అన్ని పార్టీల నేతలు ఎన్నికల వేళ తల్లికి వందనం అంటూ ఓటర్లని మభ్యపెట్టారు. గెలిచిన వెంటనే ఎప్పటిలాగే హామీలను తొంగలోకి తొక్కి వంచన ఎపిసోడ్ స్టార్ట్ చేశారు చంద్రబాబు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అమ్మఒడి లేదు, చంద్రబాబు ఇస్తానన్న తల్లికి వందనమూ లేదు. ఆ మాటకొస్తే ఫీజు రియంబర్స్మెంట్,
వసతి దీవెన, నాడు నేడు ఇలా ఒకటి కాదు రెండు కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన ప్రతి పథకాన్ని నిలిపివేసి సర్కార్ బడుల ఊపిరి తీయడానికి చంద్రబాబు, లోకేష్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వ తీరుతో ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లోని లక్షల మంది విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య దూరమవుతోంది. మరోవైపు గ్రామీణ ప్రాంతం స్కూల్స్ మూతపడే ప్రథమ స్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయాలి, ప్రైవేట్ విద్యా సంస్థలకు, ముఖ్యంగా చైనా విద్యా సంస్థలకు మేలు చేయాలన్న లక్ష్య సాధన దిశగా చంద్రబాబు ప్రభుత్వం దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో సర్కార్ బడులను నిర్వీర్యం చేయడానికి పాలకులు ఇంకెన్ని కుట్రలు పన్నుతారో అన్న ఆందోళన ఏపీ అంతా వ్యక్తమవుతోంది.